హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము శాతవాహనులకు సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ని తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం శాతవాహన రాజుల గురించి తెలుసుకుందాము. శాతవాహన సామ్రాజ్యాన్ని మొత్తం 30 మంది రాజులు పాలించడం జరిగింది. ఈ 30 మంది రాజుల గురించి మనకు తెలియచేయున్నది మత్స్య పురాణం. ఈ 30 మంది రాజులలో మనం 13 మంది శాతవాహన రాజుల గురించి తెలుసుకుంటే సరిపోతుంది. శాతవాహన సామ్రాజ్యంలో వీరే ముఖ్యమైన రాజులు. మనకు ఎగ్జామ్లో కూడా ఇంతకు మించిన ప్రశ్నలు అనేవి రావడం జరగదు. ఈ 13 మంది రాజుల వర్షక్రమాన్ని ఒకసారి చూద్దాము. శ్రీముఖుడు, కన్హుడు లేదా కృష్ణుడు, 1వ శాతకర్ణి, 2వ శాతకర్ణి, కుంతల శాతకర్ణి, 1వ పులోమావి, హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, 2వ పులోమావి, శివశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయశ్రీ శాతకర్ణి, 3వ పులోమావి. ఈ 13 మంది రాజులలో ఒక్కొక్క రాజు గురించి వరుసగా తెలుసుకుందాము. శాతవాహన రాజులలో మనం మొదటగా చెప్పుకోవలసింది శ్రీముఖుడి గురించి. శ్రీముఖుడిని శాతవాహన రాజ స్థాపకుడిగా పేర్కొనడం జరుగుతుంది. శ్రీముఖుడి తండ్రి పేరు శాతవాహనుడు. శ్రీముఖుడి తండ్రి పేరు మీదుగానే ఈ వంశానికి శాతవాహన అనే పేరు వచ్చింది. శ్రీముఖుడి తండ్రి అయిన శాతవాహనుడికి రాయ అనే బిరుదు కలదు. ఈ శాతవాహనుడి యొక్క నాణెములు కొండాపూర్లో లభించడం జరిగింది. శ్రీముఖుడి తండ్రి అయిన శాతవాహనుడు మౌర్యుల సామంతుడిగా ఉండేవాడని మత్స్యపురాణం ద్వారా తెలుస్తుంది. అయితే శ్రీముఖుడి పరిపాలనకు సంబంధించి లభించిన ఆధారాలలో ముఖ్యమైనవి అతను ముద్రించిన నాణెములు. శ్రీముఖుడి యొక్క నాణెములు కోటిలింగాల వద్ద లభించడం జరిగింది. కోటిలింగాల అనేది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కలదు. ఈ నాణెములలో శ్రీముఖుడి పేరు చిముక అని పేర్కొనడం జరిగింది. శ్రీముఖుడు తన పరిపాలన మొత్తం మీద 2 రకాల మతాలను అవలంబించడం జరిగింది. శ్రీముఖుడు తొలుత జైన మతాభిమాని. ఇతని జైనమత గురువు కాలకచూరి. తర్వాతి కాలంలో శ్రీముఖుడు వైదిక మతాన్ని పాటించడం జరిగింది. శ్రీముఖుడు యుద్ధప్రియుడు కూడా. ఇతను అనేక యుద్ధాలు చేసేవాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. శ్రీముఖుడు తన యుద్ధాలలో భాగంగా రాటీకులు అనే నాగతెగ వారిని యుద్ధంలో ఓడించడమే కాకుండా వారితో వివాహ సంబంధాలను కూడా ఏర్పరచుకోవడం జరిగింది. రాటీకుల రాజు అయిన మహారాజా త్రైనకర కుమార్తె నాగానికను తన కుమారుడు అయిన 1వ శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు. శ్రీముఖుడి తదనంతరం అతని కుమారుడు అయిన 1వ శాతకర్ణి సింహాసనాన్ని అధిష్ఠించలేదు. దీనికి కారణం 1వ శాతకర్ణి చిన్న వయస్కుడు కావడమే. అందువల్ల శ్రీముఖుడి తర్వాత శ్రీముఖుడి సోదరుడైన కన్హుడు పాలకుడైనాడు. శ్రీముఖుడి సోదరుడైన కన్హుడికి గల మరొక పేరు కృష్ణుడు. ఇతను సాధారణ పరిపాలన సాగించినాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. కన్హుడు బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలను చేపట్టేవాడు. ఇతను బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు కన్హేరి మరియు నాసిక్ గుహలను నిర్మించినాడు. అంతేకాకుండా తొలిసారిగా బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు ధర్మ మహామాత్య అనే అధికారులను నియమించడం జరిగింది. ఇతని పరిపాలనా కాలంలో జరిగిన మరొక సంఘటన భాగవత మతం. కన్హుడి కాలంలోనే భాగవత మతం దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది. కన్హుడి తర్వాత 1వ శాతకర్ణి శాతవాహన రాజ్యానికి రాజుగా నియమించడం జరిగింది. 1వ శాతకర్ణి గురించి మనకు పూర్తిగా తెలియచేయున్నది నానాగార్ శాసనం. ఈ నానాగార్ శాసనాన్ని వేయించినది 1వ శాతకర్ణి భార్య అయిన నాగానిక. నాగానిక ఈ శాసనాన్ని ప్రాకృత భాషలో వేయించడం జరిగింది. నానాగార్ శాసనంలో 1వ శాతకర్ణిని 4 రకాల బిరుదులతో పిలవడం జరిగింది. అవి అప్రహతిహాత చక్ర, ఏకవీర, శూర, దక్షిణ పతాపతి. అలాగే పురాణాలు కూడా 1వ శాతకర్ణిని పేర్కొనడం జరిగింది. పురాణాల ప్రకారం 1వ శాతకర్ణి మహాన్ మరియు మల్లకర్ణగా పేర్కొనడం జరిగింది. 1వ శాతకర్ణి విదర్భ మరియు ఉజ్జయిని ప్రాంతాలను జయించినాడు. ఇతను ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణెములను ముద్రించడం జరిగింది. ఇతను తన సామ్రాజ్యాన్ని తూర్పు భారతదేశం వైపు విస్తరించినట్లుగా చుల్ల కళింగ జాతక ద్వారా తెలుస్తుంది. శాతవాహన రాజులలో వైదిక సాంప్రదాయాలను పాటించిన మొదటి రాజుగా 1వ శాతకర్ణిని పేర్కొనడం జరుగుతుంది. 1వ శాతకర్ణి ఒక రాజసూయ యాగం, 2 అశ్వమేధ యాగాలను నిర్వహించడం జరిగింది. ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానంగా ఇవ్వడం జరిగింది.
శాతవాహన రాజులందరిలో వైవాహిక సంబంధాల ద్వారా సామ్రాజ్య విస్తరణకు కృషి చేసిన మొదటి శాతవాహన రాజుగా 1వ శాతకర్ణిని పేర్కొంటారు. 1వ శాతకర్ణి తర్వాత చెప్పుకోదగిన శాతవాహన రాజు 2వ శాతకర్ణి. శాతవాహన రాజులందరిలో అత్యధిక కాలం పరిపాలన చేసిన వాడిగా 2వ శాతకర్ణి కీర్తి గడించినాడు. ఇతను అత్యధికంగా 56 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. ఇతను సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించినాడు. ఇతని ఆస్థానానికి చెందిన ఆనందుడు సాంచి స్తూప దక్షిణ తోరణంపై ఒక శాసనాన్ని చెక్కించినాడు. 2వ శాతకర్ణి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజుగా పేర్కొంటారు. యుగపురాణంలో కూడా 2వ శాతకర్ణి ప్రస్తావన ఉంది. యుగపురాణం ప్రకారం 2వ శాతకర్ణి మగధ మరియు కళింగ ప్రాంతాలను కూడా పాలించినాడని తెలుస్తుంది. 2వ శాతకర్ణి తర్వాత మనం చెప్పుకోదగిన శాతవాహన రాజు కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి యొక్క బిరుదు విక్రమార్క. కుంతల శాతకర్ణి పరిపాలనా కాలంలో సంస్కృత భాష అభివృద్ధి చెందడం జరిగింది. ఇది ఇతని కాలంలో జరిగిన ముఖ్య సంఘటనగా చెప్పవచ్చు. కుంతల శాతకర్ణి ఆస్థానంలో గుణాఢ్యుడు మరియు శర్వవర్మ అనే 2 కవులు ఉండేవారు. గుణాఢ్యుడు బృహత్కథ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. బృహత్కథను గుణాఢ్యుడు పైశాచిక భాషలో రచించడం జరిగింది. ఈ పైశాచిక భాషను దినేష్ చంద్ర సర్కార్ ప్రాచీన తెలుగు భాషతో పోల్చడం జరిగింది. కుంతల శాతకర్ణి ఆస్థానంలోని మరో కవి శర్వవర్మ. ఇతను కాతాంత్ర వ్యాకరణంను రచించడం జరిగింది. ఇతను దీనిని సంస్కృత భాషలో రచించడం జరిగింది. కుంతల శాతకర్ణి భార్య పేరు మలయవతి. కుంతల శాతకర్ణి భార్య అయిన మలయవతి కరిర్త అనే రతిభంగిమ కారణంగా మరణించడం జరిగింది. కుంతల శాతకర్ణి తర్వాత చెప్పుకోదగ్గ శాతవాహన రాజు 1వ పులోమావి. పులోమావి అనేది తెలుగు పదం. పులోమావి అనగా గడ్డిలో జన్మించిన వాడు అని అర్థము. 1వ పులోమావి విజయాల గురించి వాయుపురాణం తెలియచేస్తుంది. వాయుపురాణం ప్రకారం ఇతను మగధను పాలించినాడు. 1వ పులోమావి పరిపాలనకు సంబంధించిన నాణెములు మనకు పాటలీపుత్ర సమీపాన గల కుహరమ్మ వద్ద లభించడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు తెలుసుకున్న రాజుల గురించి మోడల్ క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాము.